ఓకే, ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ఈ రోజుకి పూర్తి అవడం జరిగింది. సంవత్సర కాలంలోని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. దానికి నిరసన కూడా తెలియజేస్తున్నారు పదుల సంఖ్యలో అడపా తడపా. ఎప్పుడు కూడా మనం నిరసన తెలియజేస్తున్నామన్నా, ప్రభుత్వం మీద గళమెత్తుతున్నామన్నా ప్రజల్లో ఉన్న తిరుగుబాటుని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అక్కడ చూస్తే ప్రజలు ఎవరు కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా రాని పరిస్థితి. ఎందుకు రావాలి, ఎందుకు వస్తారు? జనరల్ గా చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలోని కూడా గత ప్రభుత్వంలో మీరు నిర్వీర్యం చేసేసిన ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మేము రన్నింగ్ లో పెట్టడం జరుగుతుంది. రాజధాని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రులకి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో తీసుకెళ్లిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ దాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు 5 సంవత్సరాల్లోనే కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు మీద ఒక్క గుప్పడి మట్టి కూడా వేయని పరిస్థితి 5 సంవత్సరాలు కూడా ఉంది. ఓటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అది ప్రజలందరికీ తెలుసు. రెండవది అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపులో కత్తిచ్చి పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి ఈ వర్గాలన్నింటికి వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో ఉన్నాము అని ప్రజలకు తెలియాలి. రెండవది ఏంటంటే ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక పక్క నుంచి రెడ్ బుక్ లో అరెస్టులు, లోకేష్ గారి రెడ్ బుక్ లోంచి, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి ఇలా వెన్నుపోటు దినం, అతను వెన్నుపోటు పొడిచిన అతనే దినం పెట్టుకున్నాడు. ప్రజాస్వామ్యంలో నాయకుడికి అంతిమ తీర్పు ప్రజా తీర్పు. మరి ఈ రోజున సంవత్సరం క్రితం ఆ నాయకుడు ప్రజా విశ్వాసం కోల్పోయాడు. మరి ఆయనకి 150 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు కూడా కష్టపూరితమైన రాజకీయం చేసి అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి తర్వాత తీర్పులో మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేశారని మా పెద్దలు చెప్తున్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి రాక్షస పాలన, అవినీతి పాలన, ఏవైతే దోపిడీ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుందనేటటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. ప్రభుత్వం అవ్వనివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం అవ్వనివ్వండి, 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఏర్పడటానికి కానీ, ఎన్డీఏ ఏర్పడటానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆయన ఎంత కష్టతరమైనటువంటి పనిని నిర్వర్తించారో ఒక్కసారి మనం తలుచుకోవాలి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయకపోతే ఏం జరుగునో ఒక్కసారి మనం ఊహించుకుందాం. సంవత్సరం క్రితం ఇదే రోజు ఏదైతే గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల నిరంకుశ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ప్రజల యొక్క ఆకాంక్ష నుంచి వచ్చిన తీర్పు లభించిన రోజు ఇది. ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీకి లభించిన విజయం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరి విజయం. 5 ఏళ్ల నిరంకుశ పాలనలో స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనని ఆహ్వానించిన రోజు. విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, మోదీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే ప్రజలు ఏ ఆశలతో అయితే, ఏ నమ్మకంతో అయితే ఈ విజయాన్ని అందించారో దాన్ని బొమ్ము చేయకుండానే మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని, అదేవిధంగా సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చూస్తుంటే ఈ ఏడాది కాలంలో ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం రైల్వే జోన్, నదుల అనుసంధానం, ఇలా అనేక అంశాల్లో మా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈవేళ జూన్ 4వ తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ పాలత్వానికి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తూ ఉంటే చూసాం, సర్పంచ్ జంక్షన్లో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేమందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ 4 ఏళ్ళు కాకినాడ జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను.